హాయ్ అండి. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 31కి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? నేనైతే సింపుల్గా చికెన్ ఫ్రై చేశానండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ముందుగా చికెన్ని శుభ్రం చేసుకొని మనకు కావలసిన పాటలన్నీ వేసుకోవాలండి. పాటలు అంటున్నారు, ఏయో చేతి వేళ్ళు కాలు వేళ్ళు అనుకుంటున్నారా ఏంటి? అయ్య బాబోయ్ కాదండి, కందనకాయలు గుండెకాయలండి, కోడిలో వచ్చేవే కదా. మీకు నచ్చిన పాటలు తీసుకోమన్నాను. తీసుకున్న తర్వాత దానిలోనే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. అన్నీ కలుపుకొని వీలైతే మీరు మ్యాగ్నేట్ చేసుకొని ఒక పావు గంట అరగంట పక్కన పెట్టుకున్నారనుకోండి, అన్నీ చక్కగా పడతాయి. నాకు అంత టైం లేక నేను అన్నీ కలిపేసుకున్నాను. ముందు కలుపుకున్న పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ముందు గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె అంటే గిన్నె కాదండోయ్, ఫ్రై చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువ పట్టదండోయ్, కొంచెం అయితే సరిపోయిద్ది. ఏంటో అంత ఆయిల్ వేసాను అనుకుంటున్నారా? అంతేం వేయలేదండి, కొంచెం తీసేసాను. తర్వాత ఆనియన్స్ వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అదే పార్ట్రీ చికెన్, సరదాగా అన్నానండి. కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం శుభ్రంగా కలిపేసి మూత పెట్టుకోవాలి. దానిలోంచి వాటర్ వస్తాయండి నిదానంగా. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మగ్గించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ చూసుకుంటూ ఉన్నానండి, ఎక్కడ అడుగంటిద్దా అని. మీరు కూడా అలాగే చూసుకోండి. ఇది ఉడుకుతుంటే వస్తుందండి స్మెల్, ఎంత బాగా వస్తుందో అసలు. 2 వీధుల అవతలకు కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో ఉన్నదానికి బాగా వస్తుందండి స్మెల్. బాగా ఫ్రై అయిన తర్వాత ఏముంటుందండి, చివరిగా కొత్తిమీర వేసుకుంటాం. బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకి ఉప్పు సరిపోయిందా లేదా మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. అంతే, మన రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఫ్రై అంటే ఫ్రై కాదు, అలా అని మరీ పులుసుగా లేదు, మనకు సరిపడగా ఉంది. చూడండి, నేర్చుకోండి, చేసేయండి.